అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈరోజు నేను గాగిలాపూర్ దుండిగల్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాను. సో జనరల్గా మనకి సొంత ఇల్లు కొనుక్కోవాలి లేదా సొంత ఇల్లు కట్టించుకోవాలి అనే కళ అయితే మనందరికీ ఉంటుంది. కానీ మనకున్న బిజీ లైఫ్లో ఇప్పుడు ఒక ప్లేస్ తీసుకొని అక్కడ ఇల్లు కట్టించుకోవాలంటే చాలా టైంని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మనీతో పాటుగా. సో కొంతమంది విల్లాస్ కొనాలన్నా కూడా ఎంత ఖర్చు అవుతుందో ఏంటో అని భయపడి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం తక్కువ బడ్జెట్లో రెడీ టు మూవ్ విల్లాస్ అయితే మన గాగిలాపూర్ దుండిగల్ అనే ప్లేస్లో ఉంది. అసలు ఏంటి ఆ ప్లేస్, ఆ ప్రాజెక్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఏపీఆర్ ప్రవీణ్స్ హైనోర్ అనే ప్రాజెక్ట్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ వీళ్ళ దగ్గర రెడీ టు మూవ్ విల్లాస్ అయితే ఉన్నాయి విత్ ఆల్ ఎమ్యూనిటీస్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ, సెక్యూరిటీ కానీ, సో ఆల్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, ఇక్కడ కనెక్టివిటీ కూడా బాగుంది. సో ఇంకా ఈ విల్లాస్ గురించి మరికొన్ని డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. సో వెళ్ళిపోదామా, అసలు చూద్దాం అసలు విల్లాస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఇక్కడ ఏపీఆర్ ప్రవీణ్స్ హైనోర్లో ఉన్నాం. సో ఇక్కడ విల్లాస్ చూస్తుంటే చాలా బాగున్నాయి, చాలా క్లాసిక్ లుక్తో ఉన్నాయి. సో అలాగే ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ కొంచెం సిటీకి దూరంగా. ఒకసారి విల్లా కూడా ఎలా ఉంది ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం, అసలు ఏ విధంగా ఉంది ఏంటనేది. సో మనం ఇక్కడ లోపలికి వచ్చేస్తే కనుక మనకి ఒక హాల్ కనిపిస్తుంది. సో లివింగ్ రూమ్ కనిపిస్తుంది. సో లివింగ్ రూమ్తో పాటు ఇక్కడ అటాచ్డ్ కిచెన్ కనిపిస్తుంది మనకు, మనం చూసుకోవచ్చు. సో ఇది కిచెన్ అండ్ డైనింగ్ రూమ్, అండ్ అక్కడ చూసుకుంటే అది లివింగ్ రూమ్ అనమాట. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ. సో ఇది మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఒక బాల్కనీ లాంటిది ఉంది. సో కొంచెం చాలా స్పేషియస్గా ఉంది. ఒక ప్రాపర్ ఇండిపెండెంట్ హౌస్ చూసుకుంటే మనం చుట్టూ తిరగడానికి ప్లేస్ కానివ్వండి, ఇలా కొంచెం స్పేషియస్గా ఉంది. ఇక్కడ లివింగ్ రూమ్ ఇది చూసారు కదా, ఇది కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ అండ్ ఇది లివింగ్ రూమ్. సో ఇక్కడ తీసుకుంటే గెస్ట్ బెడ్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం. ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది 3 BHK డూప్లెక్స్ విల్లాస్ అనమాట. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఇక్కడ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక బాల్కనీ కూడా ఇచ్చారు. సో ఇది ఒక బెడ్రూమ్. ఇంకొక సైడ్ కూడా ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూద్దాం. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. కొంచెం స్పేషియస్గా ఉంది బెడ్రూమ్. అండ్ ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ మీరు దీంతో పాటు ఇక్కడ కొంచెం పెద్ద బాల్కనీ ఉంది మనకి. ఇక్కడ అవుట్ సైడ్ అసలు మొత్తం విల్లాస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది, కొంచెం ట్రాఫిక్కి దూరంగా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ విల్లా కొన్న ఇక్కడ కస్టమర్ కూడా ఉన్నారు. సో ఈ విల్లా వాళ్ళదే. సో అడుగుదాం అసలు వర్క్ ప్రాసెస్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది ఏంటని వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు అనిల్ అండి. ఓకే. సో అనిల్ గారు, ఏపీఆర్ విల్లాస్లో మీరు విల్లాస్ పర్చేస్ చేశారా? అవునండి, మేము పర్చేస్ చేసాం. ఓకే, ఎంత కాలం అవుతుంది విల్లా పర్చేస్ చేసి? మేము లాస్ట్ ఇయర్ మార్చ్లో పర్చేస్ చేసామండి. బట్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ అక్టోబర్ నుంచి వీఆర్ డూయింగ్ రీసెర్చ్. ఓకే. Our first plan is to buy apartment. So we are searching and suddenly we went to Patan Cheru వరకు వెళ్ళిపోయాం అపార్ట్మెంట్ తీసుకోవడానికి. బట్ వెన్ వీ సీ గ్రాండియో అండ్ ఇలా ఒక ఏపీఆర్ విల్లాస్ ఉన్నాయని వీ రియలీ లవ్ ద గ్రాండియో. బట్ వీఆర్ టూ లేట్ టు టేక్. బట్ సడన్లీ రీసెర్చ్ చేస్తే ఉన్న మార్కెట్లో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసింది. అండ్ కనెక్టివిటీ వైజ్ చూసినా ఓవరాల్ చాలా 5 kilometers నియర్ బై. అండ్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి, ప్లెంటీ స్కూల్స్. అండ్ ఇట్స్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఆల్సో కమింగ్ అప్ అండ్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ అండ్ బాగున్నాయి అన్ని ఇక్కడ.
సో మీరు రీసెర్చ్ చేసి ఏపీఆర్ విలాస్ని తీసుకోవడం జరిగింది. అవునండి. సో ఏపీఆర్ విలాస్లో మీకు బాగా నచ్చిన థింగ్ ఏదైనా ఉందా? So they are like commitment. So they said they're gonna deliver as soon as possible, and they gave like year end, and they said like mostly Jan and Feb. I think they're just keeping up with the commitments. Like me వచ్చినప్పుడు just all like bricks ala unde, but now we see that it's all it's like complete big good picture. Like every day we can see development in this project. ఓకే. And people are like very helpful. Like what are the change we say, chala positive ga తీసుకుని they come up, like they'll say what is pros and cons మా changes ki, and they help us mostly everything till registration and post registration. So everything they're looking after everything. ఓకే. సో చాలా మందికి ఇది ఒక కళ ఉంటుంది కదా, విల్లాస్ కొనుక్కోవాలి, సొంత ఇల్లు అనేది ఉండాలి అని. చాలా మందికి భయం కూడా ఉంటుంది, ఎలాంటి ప్లేసెస్లో కొంటే బాగుంటుంది ఏంటి అని. మీరు చూసారు, మీకేం అనిపించలేదా ఇది దూరంగా ఉంది అలా ఏమీ అనిపించలేదా? యా, సో ఇనిషియల్గా ఇప్పుడు సిటీ చూసుకుంటే ఎక్స్పాండ్ అవుతుంది. సో బీయింగ్ ఇన్ ట్రాఫిక్ ఏరియాస్లో ఉండడం కంటే ఇలాంటి ఏరియాలో పీస్ఫుల్గా ఉండడం బెటర్. బికాస్ from anywhere to anywhere, Hyderabad is taking 1 hour, and same thing here. From here to High-Tech City or any other place, it takes 1 hour. So otherwise చూసుకుంటే I think it's far, but it won't be a problem. ఓకే. సో మీరు ఏపీఆర్ విలాస్లో ఒక హౌస్ని విల్లాని తీసుకున్నారు. సో ఎవరైనా కస్టమర్స్ ఇలా విల్లాని కొనుక్కోవాలి అని అనుకుంటే వాళ్ళు ఏ థింగ్స్ని మైండ్లో పెట్టుకోవాలి అంటారు మీరు? I think the builder plays main role. So I think మీరు చాలా మందిని చూసుంటారు, builders they say lot of false promises, like 150 amenities ఇస్తారు, but which we don't use all of them. So మనకి ఏది కావాలో అయ్యి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ మనకు బడ్జెట్ మ్యాచ్ చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ కోసం ఎత్తుతే ఐ థింక్ ఏపీఆర్ ఇస్ బెస్ట్ మోస్ట్లీ. అండ్ యువర్ రీసెర్చ్ లైక్ మోస్ట్లీ, అండ్ అదర్ దాన్ దట్ లైక్ ద క్వాలిటీ, లొకేషన్. సో ఆ వైస్ చూస్తున్నా అన్నీ ఇక్కడ బెస్ట్గా దొరుకుతాయి. సో బీయింగ్ యాజ్ అ హ్యాపీ కస్టమర్, మీరు మా ఆర్టీ ప్రేక్షకులకి ఏపీఆర్ విలాస్ తరపు నుంచి ఏదైనా చెప్పాలి అని అనుకుంటే వాట్ యూ కెన్ సే? I think APR they always keep their promise, and they help to ఇలా చాలా మందికి డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైనా విల్లా తీసుకోవాలని డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో ఐ థింక్ వీ కెన్ ట్రస్ట్ APR and we can buy villas from there. సో ఇక్కడ మనతో పాటు సేల్స్ టీమ్ నుంచి జయకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు విల్లాస్ గురించి, ఇక్కడ ఎమ్యూనిటీస్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఏపీఆర్ విల్లాస్ అనేది ఎన్ని ఎకర్స్లో ఉంది ప్రాజెక్ట్? ఇది టోటల్ మనకి 11 acres ప్రాజెక్ట్ మేడం. టోటల్ 178 విల్లాస్ వస్తాయి. విత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో ఉంటాయి. లైక్ 165 square yards, 183, 200 అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో ఉంటాయి మేడం. ఓకే. సో విల్లాస్లో కంప్లీట్గా మీరు ఎలాంటి ఎమ్యూనిటీస్ అనేవి ఇస్తున్నారు కస్టమర్స్కి? అమ్యూనిటీస్ వైజ్గా చూస్తే మనం G+1 క్లబ్ హౌస్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 250 కెపాసిటీ బాంకెట్ హాల్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 4 సూట్ రూమ్స్ ప్లస్ ఇండోర్ గేమ్స్ అండ్ ఇండోర్ జిమ్ ఉంటుంది. మళ్ళీ అవుట్డోర్ చూసుకుంటే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బేబీ పూల్స్ విత్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, యాంపీ థియేటర్ ప్లస్ మీకు చిల్డ్రన్స్ పార్క్స్ ఉంటాయి. అన్ని చిల్డ్రన్స్ పార్క్ లైక్ సైక్లింగ్ ట్రాక్, స్కేటింగ్ రింగ్, ఆల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. సో ఎగ్జాక్ట్గా లొకేషన్ అని చెప్తే అసలు ఏ లొకేషన్ కిందకు వస్తుందండి ఏపీఆర్ ప్రవీణ్స్ హైనోరా విల్లాస్? ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మేడం ఇది మెదక్ హైవే మీకు ఆఫ్టర్ ఎగ్జిట్ నెంబర్ 5 దాటిన తర్వాత మెదక్ హైవే వస్తుంది. అది మనకి 3 kilometers టువర్డ్స్ మెదక్ హైవే వస్తే మన ప్రాజెక్ట్ వస్తుంది మేడం. చైతన్య నగర్ కాలనీలో ఉంది. గాగిలాపూర్ చైతన్య నగర్ కాలనీలో మన ప్రాజెక్టు లొకేట్ అయ్యింది. ఇక్కడ ఈ విల్లాస్కి కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది మేడం? ఈ ప్రాజెక్ట్కి కనెక్టివిటీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మేడం. మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు ఎటు ఆల్ కార్నర్స్ ఆఫ్ హైదరాబాద్ చూసుకున్నా, ఎటు చూసుకున్నా జస్ట్ 10 kilometers రేడియస్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. మనకి ఇక్కడ దగ్గర లొకేషన్స్ వచ్చేసి గండిమైసమ్మ 7 kilometers ఉంటుంది, ప్రగతి నగర్ 9 kilometers వస్తుంది, బాచుపల్లి 12 kilometers వస్తుంది, అట్లా కోంపల్లి మనకి 12 kilometers, మనం బాల్నగర్ 16 kilometers, అమీర్పేట 18 kilometers, అట్లా మీకు మియాపూర్ చూసుకుంటే 16 kilometers. అట్లా ఏ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూసుకున్నా జస్ట్ 10 kilometers రేడియస్లో మన ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉంటుంది. దట్టు మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంటుంది మేడం. సో ఇక్కడ ఫెసిలిటీస్ విషయానికి వస్తే, సో ఇది గాగిలాపూర్ దుండిగల్లో ఉంది కదా, సో ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేదంటే హాస్పిటల్స్ కానివ్వండి, ఏ విధంగా ఉన్నాయి?
మేడం ఇక్కడ స్కూల్స్ వచ్చేసి మనకి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో మనకి నార్మల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా హై ఎండ్ కావాలి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావాలంటే జస్ట్ 7 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. బోరంపేట వస్తుంది మనకి. బోరంపేట అంటే మనకు తెలిసింది ఎడ్యుకేషనల్ అబ్బాయి ఇంత. అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ విత్ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్, బీటెక్ కాలేజెస్ అండ్ ఈవెన్ 9 కిలోమీటర్స్ రేడియస్లో మనకి మెడికల్ కాలేజ్ కూడా ఉంది. అట్లా అన్నీ మనకి కాలేజెస్ వైజ్ కనెక్టివిటీ బాగుంటుంది. ప్లస్ మీకు హాస్పిటల్స్ వైజ్ చూసుకుంటే కనెక్టివిటీ బాగుంటుంది. ప్లస్ నార్మల్ హాస్పిటల్స్ అయితే జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే 7 కిలోమీటర్స్ రేడియస్లో మనకి కనెక్టివిటీ వైజ్ ఉన్నాయి మేడం. ఓకే. సో ప్రైజింగ్ అనేది ఏ విధంగా ఉందండి విల్లాస్లో? మేడం ప్రైజింగ్ వస్తే ఈ ప్రాజెక్ట్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ప్రైజింగ్ అవుతుంది మేడం. 1,43 lakhs నుంచి బడ్జెట్ స్టార్ట్ అవుతుంది. లైక్ 165 స్క్వేర్ యార్డ్స్, 183, 200 అట్లా ఉన్నాయి కాబట్టి మీకు 1,43 lakhs నుంచి మీకు 2.4 వరకు ఉన్నాయి. 2,100 SFTs నుంచి 3,200 SFTs వరకు ఉన్నాయి. డిపెండ్ అపాన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ మనం మ్యాచ్ చేయొచ్చు మేడం. ఓకే. సో కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఒకవేళ విల్లా తీసుకుంటే సో ప్రైజింగ్ అనేది వాళ్ళు ఎలా ఇవ్వాల్సి ఉంటుంది? బ్రేకప్ ఏమైనా ఉంటుందా దీనికి, ప్రైస్ బ్రేకప్ అనేది? సో వాళ్ళు లోన్స్కి వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, పేమెంట్ ప్రొసీజర్? ఇప్పుడు యాక్చువల్గా ఇది మనకి ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే మీకు కంప్లీట్గా రెడీ టు ఆక్యుపై ప్రాజెక్ట్ మేడం. టోటల్ 95% వర్క్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఏంటంటే ఇంకా జస్ట్ ల్యాండ్స్కేపింగ్ బ్యాలెన్స్ ఉంది. మీకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కస్టమర్ బుక్ చేసుకుంటే జస్ట్ ఏం లేదు, 20% డౌన్ పేమెంట్ పే చేయాల్సి వస్తుంది. ఆ 20% పే చేసిన తర్వాత అగ్రిమెంట్ చేస్తాం. అగ్రిమెంట్ తీసుకొని మీరు బ్యాంక్ లోన్కి వెళ్తారు. బ్యాంకర్ మనకి 80% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తాడు. ఆల్రెడీ మన ప్రాజెక్ట్ ఆల్రెడీ టైడ్ అప్ విత్ ఆల్ ద ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్. ఫండింగ్ గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్ ఫండ్ చేస్తారు. డిపెండ్ అపాన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ మేడం. ఓకే. సో వర్క్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందండి ఇక్కడ ఏపీఆర్ విల్లాస్లో? మేడం ఏపీఆర్ విల్లాస్లో యాక్చువల్గా ఏపీఆర్ విల్లాస్లో వర్క్ ప్రాసెస్ అనేది, ఆ వర్క్ స్టైల్ అనేది ఏ విల్లా తీసుకున్నా మీకు ఒకటే లెవెల్లో ఉంటుంది. కొన్ని కంపెనీస్లో చూసుకుంటే మీకు ఒక లెవెల్లో కన్స్ట్రక్షన్ సేల్ అయిన విల్లా కన్స్ట్రక్షన్ చేస్తారు, సేల్ కాని విల్లా అట్లా పక్కన పెడతారు. అట్లా ఏపీఆర్లో అలా ఉండదు మేడం. ఏ విల్లా తీసుకున్నా మీకు ప్యారలల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన రోజు నుంచి వితిన్ 1.5 year 2 yearsలో అది ఎంత ప్రాజెక్ట్ అయినా, చిన్న ప్రాజెక్ట్ అయినా, 10 acres ప్రాజెక్ట్ అయినా, 25 acres అయినా, 40 acres ప్రాజెక్ట్ అయినా వితిన్ ద 2 yearsలో మనం హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తాం. అట్లా వర్క్ మనం ప్రోగ్రెస్ చేసుకుంటూ, మానిటర్ చేసుకుంటూ, మన సివిల్ టీమ్ తోటి, టెక్నికల్ టీమ్ తోటి ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం మేడం. సో మీ గ్రూప్స్ నుంచి ఈ ఒక్క ప్రాజెక్టే ఉందా, లేదంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు ఇంకా విల్లా ప్రాజెక్టే కాకుండా? మేడం ఏపీఆర్ గ్రూప్లో మీకు 60 lakhs బడ్జెట్ నుంచి 5 CR బడ్జెట్ వరకు మీకు విల్లా కావాలంటే విల్లా, అపార్ట్మెంట్ కావాలంటే అపార్ట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది. జస్ట్ ఒక్కసారి కస్టమర్ మా సైట్కి వచ్చి చూసుకుంటే వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాజెక్టు నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇది గాగిలాపూర్, దుండిగల్ దగ్గర గాగిలాపూర్ లొకేషన్లో ఉంది ఈ ప్రాజెక్ట్. ఇది మనకి ఈ ప్రాజెక్ట్. ఇలాగే కాకుండా మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకి తుర్కాంజాల్ దగ్గర మనకి ప్రాజెక్ట్ ఉంది, గోల్డెన్ లీఫ్ అని వస్తుంది. మళ్ళీ మనకి సౌత్ సైడ్, మనకి వెస్ట్ సైడ్ చూసుకుంటే పటాన్ చెరువు, మళ్ళీ కొల్లూరు, అట్లా మనకి సిటీ సెంటర్లో చూసుకుంటే బాచుపల్లి. అట్లా మనకి ఆల్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్, అంటే మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఆల్ డైరెక్షన్స్ ఆఫ్ హైదరాబాద్లో మన ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయి. మీకు కస్టమర్ ఏ లొకేషన్లో కావాలంటే ఆ లొకేషన్లో చూస్ చేసుకొని వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలో వాళ్ళ బడ్జెట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అసలు ఏపీఆర్ విల్లాసే ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? మేడం ఏపీఆర్ విల్లాసే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మార్కెట్లో డిఫరెంట్ ప్లేయర్స్ ఉంటారు, కానీ ఏపీఆర్కే ఎందుకు రావాలి, ఏపీఆర్కే ఎందుకు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్రెడిబిలిటీ మేడం. క్రెడిబిలిటీ ప్లస్ మేము అనుకున్న టైం, మేము చెప్పిన టైంకి ఏ ప్రాజెక్ట్ అయినా, ఇందాక మీకు చెప్పినట్టు మీకు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, అది 10 acres కానివ్వండి, 15 acres కానివ్వండి, 40 acres కానివ్వండి, చెప్పిన టైంకి 2 months ముందే ఇస్తాం. అది కూడా విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అన్నీ కంప్లీట్ చేసి మనకి కస్టమర్కి వాళ్ళు ఇంట్లో గృహప్రవేశం చేసుకునే ముందే మనకి ఎమ్యూనిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. అలా టైంకి డెలివరీ ఇస్తాము, అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తాము. ప్లస్ మీకు డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. లోన్స్ 80% లోన్స్ వస్తాయి. మీకు అన్నీ కస్టమర్కి ఎటువంటి ఏమేమి కావాలో అవన్నీ మన దగ్గర దొరుకుతాయి. ఒకసారి జస్ట్ విజిట్ చేసి ఆ ప్రాజెక్ట్ చూసుకుంటే చాలు, ఫ్రీ ఫ్లోలో మనం తీసుకెళ్ళిపోతాం కస్టమర్ ముందుకి.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో విన్నారు కదా, చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం బేసిక్గా చూసేది అదే కదా, అవుట్స్కట్స్లో విల్లాస్ తీసుకున్నా లేదంటే ఏదైనా ల్యాండ్స్ తీసుకున్నా కూడా కనెక్టివిటీ ఏ విధంగా ఉందనేది మనం బాగా చూసుకుంటూ ఉంటాం. అండ్ ఈ ప్రాజెక్ట్కి అదే కనెక్టివిటీ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, అండ్ ముఖ్యంగా ఎమ్యూనిటీస్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకున్నా కూడా మనం నమ్మకంగా ఉంటుందా లేదా, అసలు చెప్పిన పనికి అసలు చెప్పిన టైంకి వర్క్ని ఫినిష్ చేస్తారా లేదా అనే డౌట్ అయితే ఉంటుంది. కానీ ఏపీఆర్ గ్రూప్స్లో మాత్రం అలా కాదు, వీళ్ళు చెప్పిన టైంకే చెప్పినట్టుగా ప్రాజెక్ట్ వాళ్ళ చేతిలో పెడతారు. సో ఏదైనా ఇక్కడ చాలామంది ఆల్మోస్ట్ ఆక్యుపై అయిపోయాయి, ఇంకా వీళ్ళ దగ్గర 18 విలాస్ మాత్రమే సేల్లో ఉన్నాయి ఇప్పుడు అని చెప్తున్నారు. సో నాకైతే ఈ విలాస్ చాలా బాగా అనిపించాయి. సో అవుట్స్కట్స్లో ప్రశాంతంగా చాలా క్లాసీ ఎన్విరాన్మెంట్ ఉంది. సో ఎవరైనా మంచి విల్లాస్ కోసం, మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్టయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను చెప్తాను. సో ఇది ఇవాల్టి మన వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.